తిరుపతి రూరల్ మండలం తాడిపేట పంచాయతీ శేషాద్రి నగర్లోని నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి ఘనంగా నివాళులర్పించడం చాలా సంతోషదాయకంగా ఉందని పాడిపేట పంచాయతీ ప్రధాన కార్యదర్శి పొన్నార్ రవికుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి, చిన్ని, ప్రకాష్ యాదవ్, శివయ్య నాయుడు, నవీన్, గంగినాయుడు, కమలాకర్, రాజు, శాంతిరెడ్డమ్మ తదితర కార్యకర్తలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగినది. మా గుండె చప్పుడు మా దైవం అన్న ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా మేము ఎప్పటి నుంచే అన్నగారి అభిమానులం. ఈ 29వ వర్ధంతి సందర్భంగా మేము ఆయనకి నివాళులు అర్పిస్తూ ఆయన ఒకసారి తలుచుకొని ఆయన జోహార్ మనం జరుపుకుంటున్నామంటే ఈరోజు చాలా గొప్ప విషయం. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో అతను జన్మించినందుకు, అతను మన గుంటూరు వాసిగా ఉన్నందుకు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలించినందుకు, ఆయన మన తెలుగు జాతి గొప్ప ఖ్యాతిని ప్రపంచ తెలుగు దేశాల్లో తెలుగు మన ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణనే కాదు, దేశాలకు ఆయన యొక్క గొప్పతనం అందరికి ప్రతి ఒక్కరికి తెలుసు. మహానటి ఆయన మంచి గొప్ప వ్యక్తిని మనం కోల్పోయినందుకు ఈరోజు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకనగా మనకి ₹2 కిలో బియ్యం ఇచ్చినందుకు, ప్రతి పేదవాడికి దుస్తులు ఇచ్చినాడు. మనకు అదేవిధంగా తిరుమలలో అన్నదాన క్యాంటీన్ ఈరోజు ఉండాలి అంటే ఆ మహానుభావుడి యొక్క గొప్పతనమే. అదేవిధంగా ఎస్వి జూ పార్క్ మన తిరుపతిలో పెద్ద జూ పార్క్ ఉండాలంటే ఆయన యొక్క గొప్ప ఆయన సంకల్పం బలంతోనే ఈరోజు ఆ ఎస్వి జూ పార్క్ ఉంది. అదేవిధంగా గొప్ప ఎన్నో పనులు చేశాడు. అదేవిధంగా సిమ్స్ హాస్పిటల్ని ఈరోజు నిర్మించి ఎంతో పేద ప్రజలు ఎక్కడెక్కడో రాష్ట్రాల నుంచి నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ వైద్యం చేసుకొని శిక్ష చేసుకొని వెళ్తున్నారంటే గొప్ప ఆయన యొక్క సంకల్ప బలమే. ఈరోజు బసవతారక అదేవిధంగా బ్లడ్ డొనేషన్ ఇది పెట్టాడు. హైదరాబాదులో మంచి హాస్పిటల్ నిర్మించాడు. ఈరోజు అదే విధంగా మన చంద్రబాబు నాయుడు కూడా అతని యొక్క పేరుని గొప్పతనాన్ని అన్నా క్యాంటీన్లు కానీ, ఈ వృద్ధా ఫంక్షన్లు కానీ, విడో ఫంక్షన్లు కానీ ఈరోజు ₹75 ఆ రోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తిరుపతి రూరల్ మండలం పాడిపేట పంచాయతీ శేషాద్రి నగర్లో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కలిసి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలు 2 తెలంగాణ కావచ్చు, ఇట్లా ఆంధ్ర కావచ్చు, తెలుగు అనే ప్రజలు ఎక్కడున్నా ప్రపంచంలో ఎక్కడున్నా ఎన్టీఆర్ మంచి గుర్తింపు పేరు. రాష్ట్ర బలహీన వర్గాలకు అతీతంగా ఆయన పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఆయన సందర్భంగా ఈరోజు వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఆయన చేసిన మేలు ఈరోజు రాష్ట్రంగా కావచ్చు, భారతదేశంలో కావచ్చు, ప్రపంచం వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలకు ఫస్ట్ పెన్షన్ కావచ్చు, అదేవిధంగా విడో పెన్షన్ కావచ్చు, అదేవిధంగా రేషన్ కార్డులు కావచ్చు ఎన్టీఆర్ సమర్పణంతో జరిగింది. కాబట్టి ఈరోజు అదేవిధంగా ఆయన అడుగుజాడల్లో చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ అందరూ కలిసి నడుస్తున్నారు. కాబట్టి ఈరోజు ఎన్డీఏ కూటమి అందరూ కలిసి మంచిగా రాష్ట్రాన్ని డెవలప్ చేస్తూ ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతిని జరుపుకుంటూ చాలా ఆనందంగా ఉన్నామని కోరుకుంటున్నాం. ఈ పొద్దు ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఏదో మా శక్తికి తగ్గట్టు ఇక్కడ పాడిపేట పంచాయతీ ఇది శేషాద్రి నగరు మా వాళ్ళందరం కలిసికట్టుగా ఈ పొద్దు వర్ధంతి జరుపుకోవడం జరిగింది. ఇట్లాంటి వర్ధంతి మళ్ళీ రావాలి. ఎందుకంటే ఎన్టీఆర్ మన రామారావు గారు మన ఆంధ్ర రాష్ట్రంలో జన్మించడమే మనకు ఒక వరం. ఆయన మన రాష్ట్రం దేశంలో కూడా మనకు ఒక తెలుగు జాతికి వన్ని తెచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు.
పార్టీ అతి తక్కువ కాలంలో పార్టీ పెట్టి ఈరోజు 1,25,00,000 సభ్యత్వం కలిగినటువంటి పార్టీ ఎదగడం వల్లనే దేశంలోనే అతి పెద్ద పార్టీకి ఎదిగినటువంటి మన తెలుగుదేశం పార్టీ. ఆయన మన తెలుగుదేశం పార్టీ మన రాష్ట్రానికి ఇవ్వడమే ఒక వరంగా జరిగింది. ప్రతిసారి మన తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు డెవలప్మెంట్ కావడం, ఆ తర్వాత ఆగిపోవడం, తెలుగుదేశం పార్టీ డెవలప్మెంట్ కావడం, ఆగిపోవడం, ఇదే జరుగుతుంది. ఇది ఇంతటితో సమాప్తమై ప్రతిసారి ఈ తెలుగుదేశం పార్టీ చిరకాలం ఉండి మన రాష్ట్రాన్ని అన్ని దేశవ్యాప్తంగా ముందడుగు తీసుకెళ్ళి కోరుకుంటూ చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ఉన్నటువంటి మంత్రులందరికీ కోరుకుంటున్నాం.